ఈ వీడియోలో మనం కాపు సామాజిక వర్గానికి దశాబ్దాలుగా అన్యాయం చేసిన నలుగురు కీలక రెడ్డి నేతల గురించి తెలుసుకుందాం. ఇది కేవలం ఒక రాజకీయ విశ్లేషణ మాత్రమే కాదు. ఒక జాతి భవిష్యత్తును ఎలా అణిచివేశారో తెలిస్తే మీరు షాక్ అవుతారు. తరతరాలుగా జరుగుతున్న ఈ రాజకీయ వెన్నుపోటు వెనుక ఉన్న అసలు కథ ఇది. మొదటి అన్యాయం 1956లో జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఎటువంటి కమిషన్ సిఫారసులు లేకుండా కాపులను బీసీ జాబితా నుండి తొలగించి ఓసీ కేటగిరీలోకి మార్చారు. రిజర్వేషన్లు తొలగించడంతో అప్పటి వరకు విద్యా ఉద్యోగాల్లో సమాన అవకాశాలు పొందిన కాపు యువత అకస్మాత్తుగా వెనకబడిపోయింది. మెరిట్ ఉన్నా సరైన అవకాశం లేక లక్షల మంది ఉన్నత విద్యకు, మంచి ఉద్యోగాలకు దూరమయ్యారు. ఒక బలమైన సామాజిక వర్గాన్ని రాజకీయ అవసరాల కోసం దశాబ్దాల పాటు వెనక్కి నెట్టేసిన దారుణమైన చర్య ఇది. రెండోది 1966లో కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో జరిగింది. దామోదరం సంజీవయ్య జీవో నెంబర్ 3250 ద్వారా కాపులకు కల్పించిన బీసీ హోదాను బ్రహ్మానందరెడ్డి వచ్చి రద్దు చేశారు. ఇక మూడోది వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యవహారం. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని మాట ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యాక ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చి కాపులను పక్కన పెట్టారు. ఇక నాలుగోది 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. చంద్రబాబు జస్టిస్ మంజునాథ కమిషన్ ద్వారా కల్పించిన 5% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను జీఓఎంఎస్ నెంబర్ 60 ద్వారా రద్దు చేసి కాపు యువత ఆశలపై నీళ్లు చల్లారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే కాపులు కమ్మల మధ్య గొడవలు ఉన్నాయని అందరూ అనుకుంటారు. కానీ అది అపోహ. కోస్తాంధ్రాలో కమ్మల ప్రాబల్యం ఉన్న కాపులు ఆర్థికంగా, రాజకీయంగా బలంగా ఎదిగారు. కానీ రెడ్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండే రాయలసీమలో పరిస్థితి భిన్నం. అక్కడ కాపులు కనీస అభివృద్ధికి కూడా నోచుకోలేదు. మీరు అడగండి, ఇప్పటికీ సీమలోని కొన్ని ప్రాంతాల్లో రెడ్లు కాపులను కనీసం వారి ఇళ్లలో కూడా రానివ్వరు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఎక్కువ కాలం ముఖ్యమంత్రులుగా ఉన్న రెడ్డి నేతలు భవిష్యత్తులో తమకు ప్రమాదం అని గుర్తించి కాపులను వ్యూహాత్మకంగా అణగదొక్కుతూ వచ్చారు. ఇన్నాళ్లు కాపులను కమ్మలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టిన రెడ్లు ఇప్పుడు ఈ రెండు వర్గాలు కలుస్తుంటే భయపడుతున్నారు. ఈ మైత్రిని నాశనం చేసేందుకు సోషల్ మీడియాలో కులచిచ్చులు పెడుతున్నారు. తమ స్వార్థం కోసం కాపులను బలిపశువులను చేస్తున్న ఇలాంటి రాజకీయ వ్యూహాలను నేటి యువత అర్థం చేసుకోవాలి. చరిత్ర పాఠాలను బట్టి తమకు మిత్రుడెవరో శత్రువెవరో గుర్తించి చారిత్రక బాధ్యతతో ముందుకు సాగాలి.